కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు, నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి, రవి అంటే రాజు. కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే, శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. శని కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటారండి, అష్టషష్టకం. దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క సైనిక అధికారులు, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మీన రాశి వారికి 6వ స్థానం రవి కుజ, ద్వితీయ నవమాధిపతి కుజుడు అయ్యి 9వ అధిపతి 6వ స్థానంలో కుజుడు కేతుతో కలిసి ఉన్నారు. కుజవత్ కేతు 6వ స్థానానికి బలం పెరిగింది, మితశతంలో ఉన్నాడు. అంటే పోటీ పరీక్షలకు మంచి అనుకూల సమయం, విద్యార్థులకు బాగుంటుంది, సేవా రంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది, పోలీసు, మిలిటరీ రంగం వారికి. కానీ శత్రువులు కూడా బలంగా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా 6వ స్థానం అంటే కొట్లాట్లు, దూకుడు ఇలాంటివి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్త, కడుపు నొప్పి, మంట, అసిడిటీ లాంటివి జరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తంగా చూస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కూడా ఫలితాలు మారుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. చెక్ యువర్ హోరోస్కోప్ వన్స్.